ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఒక 5 నెలలు మాచర్లకే భయపడే పరిస్థితి. బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ వడ్డు గత ప్రభుత్వంలో అభివృద్ధి ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంక్షేమ పెన్షన్లు డబ్బులు లేవు, బడ్జెట్ వాలంటీర్ యాక్సిడెంట్ రైతు అమరావతి రాజధాని వరకు ముడిచాల పరాజయ పాలన జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు గుజ్జుల పాపిరెడ్డి, మాది మండావి గ్రామం, వెల్దుర్తి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు నేను. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు మన బ్రహ్మారెడ్డి గారి ప్రోత్సాహంతో ఫస్ట్ మన జిల్లాలోనే ఫస్ట్ రోడ్డు సిసి రోడ్డు మా ఊర్లోనే స్టార్ట్ అయింది. మనం వేసేసాం ఫస్ట్ రోడ్డు, ఫస్ట్ కాలాలు ఏదైనా కానీ. అదిగా బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ గొడవలు కానీ అసలు ఏమి లేవు, ప్రశాంతంగా ఉన్న ప్రజలు. ఎందుకంటే మా నాయకులు ఏం చెప్పారంటే మాకు, మీరు ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, మీరు ఎవరిని ఏమనొద్దు, మీరు మంచిగా ఉండండి, అందరిని మంచి చూడండి, మనం ఎంతసేపు డెవలప్మెంట్ అభివృద్ధి మీదనే మనం దృష్టి పెడదాం, మనకు కావాల్సింది కూడా అది. మరి అట్లా బ్రహ్మారెడ్డి గారు ఏం చెప్పారంటే, మీకు ఏం కావాలంటే మేము పూర్తి సహకారం అందిస్తాం మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి. గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడా లేదు. సరే సంక్షేమం ప్రతి ఏ ప్రభుత్వం సంక్షేమం చేస్తున్నది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ గత ప్రభుత్వం కంటే సంక్షేమం ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఏంటంటే పెన్షన్లు, గత ప్రభుత్వం పెన్షన్లు 2000 నుంచి 3000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది. ఈ ప్రభుత్వం రావటం స్టార్టింగ్ తోటి 1000 రూపాయలు 3000 నుంచి 4000 పెంచేసింది. వికలాంగులకి 6000 చేసింది. మరి ఆ సాహసోపేత ఇప్పుడు ఎందుకంటే డబ్బులు లేవు, లోటు బడ్జెట్ అయినా కానీ ప్రభుత్వం మాట ఇచ్చింది, మాట మీద నిలబడింది. ఇప్పుడు సచివాలయ అధికారులు 1-2 రోజుల్లో అసలు 1 రోజులోనే పనిచేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం సాయంత్రానికో ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే తప్ప లేకపోతే ఖచ్చితంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లకు 2-3 రోజులు టైం తీసుకునేది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడే బాగుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఒక 5 నెలలు అయింది కదా, 4 నెలలు ఇప్పుడు 5 నెలలు జరుగుతుంది. అయితే ఇప్పుడు కొన్ని ఆల్రెడీ చేసేసింది. ఇప్పుడు ఏదైతే పెన్షన్లు అయితే 3000 నుంచి 4000 రూపాయలకి, మరి గ్యాస్ సిలిండర్ ఇంటింటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అది వరకు చేసేసింది. మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అదేంటంటే దాని మీద ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి, అది రద్దు చేసింది. అది మంచి పని. ఇప్పుడు జనాలకు ప్రజలకు అనుమానాలు లేకుండా నివృత్తి అయింది. వరకపూడిశాల పల్నాడు ప్రాంత వాసుల కొన్ని దశాబ్దాల కళ, దీనికి మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారు కృషి, మన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి కృషి వల్ల మన ఈ పల్నాడు ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించే ప్రణాళిక పెట్టుకున్నారు. పూర్తి చేయకపోతే మన ఎమ్మెల్యే గారు నేను రాజకీయాల గురించి మాట్లాడాలని కూడా చెప్పారు. ఖచ్చితంగా చేస్తారు, వాళ్ళ పట్టుదలతో ఉన్నారు. మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు కూడా మంచి కృషితో, ఎందుకంటే ఆయన కూడా ఫారెస్ట్ క్లియరెన్స్లు అన్ని తీసుకొచ్చి ఆయన కృషితోటే ఉన్నారు. వీళ్ళందరూ ఆయన మన ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి కృషితోటి వరకపూడిశాల పూర్తవుద్ది. గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందుతాయి. ఏది మన మాచర్లే కాకుండా వినుకొండ ప్రాంతం, ఈ బొల్లాపల్లి అందిస్తారు, వినుకొండ నియోజకవర్గాన్ని కూడా. ఇప్పుడు రైతు భరోసా ఉంది కదా, సరే కొంచెం టైం తీసుకొనైనా కానీ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే చెప్పిన మాట ఇచ్చిన తర్వాత మాట తప్పుకునే ఇది చంద్రబాబు నాయుడు గారని, మన ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ, సరే జనసేన, టీడీపీ, బీజేపీ ఎవరైనా సరే మాట అంటే తప్పు మాట అంటే ఖచ్చితంగా చేసి పెడతారు. ఆ నమ్మకం ఉంది, ప్రజలకు కూడా ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం 5 నెలలైనా కానీ అభివృద్ధి స్టార్ట్ అయింది ఎక్కడికక్కడే. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, అంతకుముందు గుంతల రోడ్లు, ఎక్కడ ప్రయాణం చేయాలి నరకేస్తున్నాం. ఇప్పుడు రోడ్లు ముందు గుంతలు పూడ్చేస్తున్నారు, రోడ్లు మొత్తం క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే డెవలపింగ్ అంటే ముందు రోడ్లు బాగుండాలి, రోడ్లు బాగుంటేనే ప్రయాణం కానీ ఏదైనా కానీ డెవలపింగ్ స్టార్ట్ అయింది. మరి అది అమరావతి రాజధానికి మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 15,000 కోట్లు తెచ్చేసిండు, మాట్లాడుతూనే ఉన్నారు. ఏదైనా కానీ డెవలప్ బాగుంది, ఇంకా అవుద్ది. ఇప్పుడు స్టార్టింగే కదా అది. ఏది పెట్టుబడులు అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూనే ఉండి వరదలు వస్తున్నాయి. అంతకుముందు పెట్టుబడులు లేవు ఎక్కడ. అది డెవలపింగ్ ఉంది. యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉంది. అదొక భరోసా, నమ్మకం.
గ్యారంటీగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మకం ఉంది. మన ఎమ్మెల్యే గారు కూడా జాబ్ మేళా పెట్టించారు. జాబ్ మేళా ఎందుకంటే మా నియోజకవర్గంలో ఎక్కడైనా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశం మీద ఆయన కంపెనీలను హైదరాబాద్ నుంచి కంపెనీ ప్రజలను పిలిపించి మాట్లాడి పెట్టించి చాలా వరకు ఉద్యోగాలు ఇప్పించే మార్గం కూడా చేస్తుండ్రు. మరి వరకపూడి సెల కూడా ఇప్పుడు దాని ఫారెస్ట్ క్లియరెన్స్ అన్ని వస్తే అనుమతులు స్టార్ట్ అయితే పూర్తయిద్ది, అయిపోద్ది. మొత్తం నీళ్లు, మంచినీరు, తాగునీరు, మరి గ్రామాలకి ఇంటింటికి మంచినీరు ప్రణాళిక కూడా ప్రభుత్వం ఉంది. ఏదైనా డెవలపింగ్ చూస్తారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూస్తారు. ముందు మీకే అప్పుడు చూడండి, అంత బాగుంటుంది. ఊరిని అభివృద్ధి పదంలో నడిపించాలని మా ఉద్దేశం. స్టార్టింగ్ రావడంతో సిసి రోడ్ వేసినాం, బోర్ ఒకటి వేయించాం. బోర్ ఎందుకంటే ఆడ ప్రజలు ఇబ్బంది పడతారు నీళ్ళకి లేకపోతే. బోర్ వేయించాం, సిసి రోడ్డు, కాలాలు కట్టించాం. డ్రైనేజీ వ్యవస్థని ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ మరి కంప చెట్లు కానీ ఎక్కడున్నా కానీ మొత్తం ఎక్కడికక్కడ చేపించి పెట్టినాం. ఇంకా చేస్తూనే ఉంటాం. ఇంకా ఏ ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మేము ముందుంటాం. మేము ఉన్నాం మీకు తీర్చడానికి, చేయటానికి అనేది మా లక్ష్యం. ప్రజలు వాళ్ళు వచ్చి చెప్పాలి. ఇప్పుడు మా వాటర్ ట్యాంక్ పెట్టి నీళ్ళు కూడా సప్లై చేస్తున్నాండి. మాకు ఇబ్బంది ఇక్కడ నీళ్ళు ఏమంటే అడిగిన క్షణం పంపిస్తూనే ఉన్నాం. ఇంకా చేయాలని చేస్తాం కూడా మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి, బ్రహ్మారెడ్డి గారి ఆశీస్సులతోటి. ఎందుకంటే ఆయన మాకు అభివృద్ధి ప్రదాత. ఆయన కురిశివారెడ్డి గారి ప్రోత్సాహంతో మా గ్రామానికి వాటర్ ట్యాంక్ లేదు, ఏది ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి గ్రామాలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మేము కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాం. ఇంకా రోడ్లు కానీ ఇంకా ఏదైనా ఏ విషయంలో అయినా కానీ ఎమ్మెల్యే గారు మేము వాళ్ళ మీద ప్రెజర్ పెట్టైనా సరే మేము అన్ని చేపించి ఊరిని డెవలప్లో తీసుకెళ్తాం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మాచర్లు అంటే భయపడే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మన ఎమ్మెల్యే గారు, మన బ్రహ్మానంద రెడ్డి గారు ఎక్కడ గొడవలు లేకుండా, ఎక్కడ కబ్జాలు లేకుండా, ఎక్కడ న్యూసెన్స్ లేకుండా మొత్తం ప్రశాంత వాతావరణం తీసుకొచ్చారు. ప్రశాంత వాతావరణం తీసుకొచ్చి ఆయన ఒకటే చెప్తాడు, మనకి ఇవి గొడవలు కాదు, మనకు అభివృద్ధి కావాలి. సరే మన పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఏదన్నా కానీ అల్లరి చిరపని చేస్తే ఒప్పుకోడు. ఇలా ప్రశాంత వాతావరణం తీసుకొచ్చినందుకు, అభివృద్ధిలో తీసుకెళ్తున్నందుకు మన ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారికి, ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అభినందనలు. మా గ్రామం తరపున, మా ప్రజల తరపున అందరికి అభినందనలు తెలియపరుస్తున్నాం. Please subscribe to Future News, like, share and comment చేయండి.